బుజ్జి మంజుల ఉన్నారే? ఏందత్తా ఆమె ఇంటున్నది? నువ్వున్నారు పిల్లగా. ఈ బండి ఎవరిది? ఈ బండి నాదే అత్త, మా అత్తగారు పెట్టిర్రు ఇది. అయ్యో కొత్త బండి పెట్టలేదా? పాత బండి పెట్టిళ్ళు. అప్పుడు పెళ్ళప్పుడు సెకండ్ హ్యాండ్ పెడతామని ఒప్పుకోరు, అందుకే సెకండ్ హ్యాండ్ పెట్టిర్రు. అవునా, సరే తీ. మంజుల లేదా? అది ఇంట్లోనే ఉన్నది, చలి పెడుతుందని బయటికి వెళ్తలేదు. అయ్యో తెల్లందాక పొద్దుందాక చలేనా? ఇటు రమ్మను. ఎందుకత్తా, ఆమెతోటి ఏం పని ఉన్నది? ఇగో అల్లుడా, ఇవాళ ఏం కూర చేస్తాను ఇంట్లో? అత్త ఇలా టమాటా తొక్కు చేయమన్నా, కమ్మ ఉంటదని. అవ్వ, ఆదివారం కూడా టమాటా తొక్కేనా అల్లుడా? ఆదివారం అయితే టమాటా తొక్కు చేసుకోవద్దా అత్త? అందరు ఎవరిళ్ళల్లో చూసినా చికెన్లు మటన్లు అంటాళ్ళు, మీరేమో టమాటా తొక్కాలి పట్టే. అవునా, కమ్మ ఉంటదని టమాటా తొక్కే నూరుతున్నది ఆమె. ఓ కమ్మగా, ఏం కమ్మగా అల్లుడు? చికెన్లు మటన్లు అయితే కమ్మ ఉంటాయి. కానీ పైసలు లేవత్తా. అయ్యో పైసలు లేవా? పొత్తులు తెస్తే అయిపోవు కదా, నీ పైసలు ఇద్దు. అవునా, నువ్వు సగం పైసలు ఇద్దువా అత్త? అవును, తేపో రాదు, అందరం కలిసి కమ్మగా తిందాం. ఆగత్త, అయితే దాన్ని అడుగుతా. ఏమావే ఉన్నావాయే? మా ఉన్నా, అన్నింటున్నా. ఈ అత్త చికెన్ మటన్ అంటుంది కాదే? గదే చికెన్ మటన్ అంటున్నా కదా పిన్ని. చికెన్ తెద్దామా మటన్ తెద్దామా? ఉంటే మటన్ తెస్తే మంచిగా ఉంటుంది, నేను సగం పైసలు ఇస్తా. అవునా పిన్ని, మరి వంట ఏడ చేద్దాం? మా ఇంటికాడ చేస్తే చుట్టాలతో పెద్ద బాధ, మీ ఇంటికాడనే చేద్దాం. వాళ్ళు వీళ్ళు వస్తా ఉంటారు, మొత్తం తినిపోతారు మా ఇంటికాడ. అంతే అంతే, మా ఇంటికాడ అయితే ఎవ్వరు రారు. మసాలాలు గసాలలో మన అయిపోతాయి కాదే? మసాలాలు గసాలలో మన అయిపోతాయి కాదే? నువ్వు కూర మిగిలితే 2 రోజులు మనకే అవుతుంది, మంచిగా తినొచ్చు. అంతే అంతే. సరే తీ, మా ఇంటికాడనే వంట చేద్దాం. ఇగో అల్లుడు, 500 ఇస్తాను, ఇంకా 500 కలిపి కిలో తీసుకురా, అందరం కలిసి తిందాం. సరే సరే అత్త. ఇక తేపో, టమాటా పచ్చడికే గోసపడాలనుకున్నా, కమ్మగా తిందాం తేపో. సరే అత్త, వంట చేసినాక పిలుస్తాం, ఇక రాపో. సరే అల్లుడు. ఆదివారం అత్తే చాలు, వాళ్ళిల్లు వీళ్ళిల్లు అనుకుంటా తిప్పుతావు. అరే తిప్పుడే ఉన్నదే, ఎవరింటికైనా మంచి చికెన్లు మటన్లు ఆడుకుంటారు. ఆదివారం అత్తే నీకేం తెలుస్తుంది? ఏ మనిషి అయితే మనిషి, నీకు ఏం తెలియదు. వాళ్ళింటికి వీళ్ళింటికి పోయి తినే బదులు మన ఇంటికాన్ని అరకిలో తెచ్చినా చాలు కదా, మంచిగా తింటాం ముగ్గురం. అరే నీకు బస్కి రై ఫ్రీ. ఇప్పుడు నాకు ఒక 20 రూపాయలు టికెట్, పొలగాడేనా పోయి వాళ్ళ ఇంటికి పోతే మంచిగా కట్మెంట్ తిని రావచ్చు. ఏమున్నదే, నీకేం తెలుస్తుంది? ఏం మనిషివి అయితే మనిషివి. వాళ్ళు ఎట్లా చూస్తారో నీకు తెలియదు. బిత్తాంతలోనే మైండ్ కూడా బిత్తాంతే ఉన్నది పాటు. అగో మళ్ళీ వీళ్ళింటికేనా? నేను ఎవరింటికో అనుకున్నా. పోయిన సరే 2 గంటల ముక్కలేసి 4 గంటల సూప్ పోసిర్రు, తిన్నట్టే కాలే. ఓ ఘోరంగా కారం. అయ్యో కారం అయితే ఉన్నది, ఏదైతే ఉన్నది. ఈసారి ఉప్పు తక్కువ ఏమన్నాం, కారం తక్కువ ఏమన్నాం. అరే ఇరుగ తినాలనే, తాపుకో ఇంటికి పోవాలి, ఇరుగ తినాలి, సపరేట్గా రావాలి ముద్దు ఉడుచుకొని. ఏం చేస్తాం ఈ ఆదివారాలు అయితే గోస. పొలగాడేమో చికెన్ ముక్క కావాలి, పీస్ కావాలి. అవునా కాదురా? వానికి లెగ్ పీస్ అంటే పానం. కదే మరి పానం అనబడుతుంది మరి. అవునా మరి లెగ్ పీసులు నువ్వు తినిపిస్తా, అందుకనే పోతాను. ఇగో నువ్వు ఫోన్ ఆడొద్దు, నా ఫోన్తో ఆడొద్దు. వాళ్ళ ఫోన్ పట్టుకునే ఆడాలి, వాళ్ళ ఫోన్ ఖరాబ్ చేయాలి. మన ఫోన్లో పైసలు ఓడతాయి, వాళ్ళ ఫోన్లో అన్ని పైసలు ఓడగొట్టాలి, కానీ మన పైసలు ఓడగొట్టద్దు. అర్థమైందా? ఇక తెలియద్దానే, రేవు తెలియాలి. రేవు తెలితేనే రేపు పెద్దోడైనాక అన్నీ మంచిగా తెలివి పెరుగుతుంది. తెలివి కారణంగా ఫోన్ పట్టుకుంటే తెలివి వస్తుందని నువ్వు అనుకుంటాను, అందరు అనుకుంటలేరు. ఫోన్లకు ఎంత దూరంగా ఉంచాలో అంత దూరంగా ఉంచుతాను. ఒక్కొక్కరు తలకాయల్లో పురుగులు తిరుగుతానట. ఫోను ఏమైనా వాడు ఏడుతాడు. మన ఫోన్ పట్టుకుంటే తలకాయల పురుగు తిరుగుతాయి, మంది ఫోన్ పట్టుకుంటే ఏం కాదు. ఎవరి ఫోన్ పట్టుకున్నా కానీ ఫోన్ అలవాటు కావద్దు పిల్లగాళ్ళకు. ఇది గట్టి అంటది మీ అవ్వజర పిచ్చిది, దీనికి అంత కిరిమి రోగం లేచింది. ఏం పిచ్చి, ఫోన్ చూసి పిచ్చోళ్ళు అవుతారు. అరే అత్తయ్యరా, లెగ్ పీసులు వస్తాయిరా, లెగ్ పీసులు వస్తాయి మంచిగా. ఇగో
గిర్రం గిర్రం అని నువ్వు వాళ్ళు మాట్లాడతా కదా ఫంక్షన్ కానీ లెగ్ పీస్ లేపిస్తావు నువ్వు. నీకు తెలియదు పాటు నీకు ఏమి తెలియదు ఉట్టిపిచ్చి దాని మేమే. ఇగో అక్కడ పోయినాక నన్ను ముంగటేయకు, నేను చెప్తా అన్న నువ్వే నాకు ముక్కలు వేపియాలి, నాకు మెత్తడి ముక్కలు అంటేనే ఇష్టం, అవే వేపియాలి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇవ్వరు దాకానేమో ఆదివారం గోలే పట్టుకపోతాను, ఆదివారం ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి పట్టుకపోయి చికెన్ మటన్లు అంటావా అని అన్నావు. వాళ్ళు ఎవడో మెత్తని ముక్కలు వేపియాలి, ఆ ముక్కలు వేపియాలి. మరి ఇక ఎట్లాగో తిన్న పేరేనా, ఎట్లాగో వచ్చిన పేరేనా, ఇంకేంది నీతో రానే పడుతుంది అదేదో మంచి ముక్కలు వేపిమంటాను గంతే. నువ్వు ఒకటికోటి మాట్లాడతావే. ఏం మాట్లాడినా ఇగో అందుకనే అంటారు కావచ్చు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఇక్కడ బయటనే ఉండి రాగాలతో రోగాలు తిత్తే పిచ్చపోలు వచ్చిర్రు అనుకుంటారు. అయితే పిచ్చపోలు కాదు, ఉన్న రానుల్లా చుట్టాలు వచ్చినాం, బయటికి వెళ్ళుల్లి. కారు కొన్న రానే కారు ఉన్నది, కొన్నారు కావచ్చు, వాళ్ళకేంది. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేరు, ఈ పొద్దు రేపు ఇంట్లోనే ఉంటారు. లోపల పంప మనమే. చెప్పలేడు కాళ్ళకు నీళ్ళు ఇచ్చేది లేదు. ఓ సంస్కారాలు అన్నీ దూరమైనవి. అబ్బో ఇప్పటి కాలంలో నీకు కాళ్ళకి నీళ్ళు కూడా ఇస్తారా? నువ్వు కాళ్ళు కడుక్కుంటేంది కడుక్కోకపోతేంది. నాడు లోపలికి అవుతావా ఉన్నారా? ఓ అక్క మీరొచ్చిరా? మేమే వచ్చినాం అక్క, మేమే వచ్చినాం. చూసినావా ఎంత ఆనందపడుతుందో మా అక్క. మీ అక్క ఆనందపడ్డట్టు లేదు, బాధపడ్డట్టే పెట్టింది, ముఖం అంతా ఎట్లనో పెట్టింది. నీకోసం అడిగప్పాలు తీసుకొచ్చిండు మీ తమ్ముడు, వీడు ఎక్కడ తింటాడో అని వీడి నుంచి కాపాడి మరీ తీసుకొచ్చిండు. ఇగో ఈ అప్పాలు ఇష్టమట కదా. వీడు తినన్నట్టు కానీ వీడు అప్పాలు తినట, వాడిని చికెన్ పీస్లే కావన్నట. ఆగరాదు. అంతే అంతే. అవునక్క, ఇక వీడు తింటారన్నా కానీ అద్దని చెప్పి అద్దురా పిల్లగా, ఇగో అత్త కోసం కావాలి అప్పాలు అని చెప్పిన వాళ్ళే సరే అయ్యో అత్త కోసం అప్పాలు కావన్నా అని చెప్పి 2 సార్లు కూర్చొని ఏడ్చిండు, 2 సార్లు నిలబడి ఏడ్చి సపడే కోకుండి ఇక అత్త కోసం అప్పాలు ఇవ్వాలి అని చెప్పి పట్టుకొని వచ్చిండు. ఇగో మీరు చిన్నప్పుడు ఇవే కొనుక తినేదట కదా, నీకు మస్తు ఇష్టమట కదా అక్క. కొనుక తినేది వాళ్ళే కొనుక, నాకు ఎప్పుడైనా ఇచ్చేదా కానీ వాళ్ళే కొనుక తినేది, నాకేమి ఇవ్వపోయేది. తీసుకో అక్క తీసుకో, నీకు ఇష్టమని పట్టుకొచ్చినాం. నాకు అవి ఇష్టమే లేదు, ఎప్పుడో చిన్నప్పుడు తినేది. అయ్యో అవునా? ఓ తెత్తివి పొలగాడు ఆకలి అవుతుంది 2 మడుగులు నేను తింటా బాపు అన్నా కానీ ఏ వద్దు మా అక్కకు కావాలని కాపాడి మరీ తీసుకొత్తివి. చూడు ఎట్లున్నదో, మీ అక్కకి ఇష్టమే లేదట. అక్క పూర్తిగా మారిపోయింది. ఓ అక్క నువ్వు ఎంత మారిపోయినావు అక్క. అక్క నువ్వు అప్పుడు మన ఇద్దరం కలిసి కింద మడుగులు కొనుక్కొని ఇరుగా తినేది కాదు అక్క. నీకు ప్రేమ ఉంటది, అందరికి ప్రేమ ఉండాలనా? ఇక ఉండాలి కానీ అయ్యో నువ్వు మధ్యలో మాట్లాడక నాకు శృతి పోతాంది, శృతి తప్పితే కథ చెప్పరాదు అన్నట్టు నాకు శృతి తప్పితే ఏడవరాదు కాదు ఏమర్చి. ఇక ఏం చేయాలి అక్క, నువ్వు ఇట్లా పారిపోతుంది కాదు అక్క. బాగా నీకు మందు పెట్టిండా అక్క? నువ్వు పెద్దవాళ్ళ బిడ్డవైనా కానీ నిన్ను ఎంత బాగా సొంతక్కలాగా చూసుకున్నా కాదు అక్క. నువ్వు గిట్లా ఎందుకు తయారైనవు అక్కో? నువ్వు ఇంకా ఎప్పుడు మారుతావు అక్క? బావ నీకు ఏం మందు పెట్టిండు నాకు చెప్పు అక్క. ఇవాళ ఎప్పుడు ఆడోళ్ళు మందు పెడతారు, మగవాళ్ళు మందు పెడతలేరు అని అనుకున్నా కాదు అక్క. కానీ బావ నీకు ఏ మందు పెట్టిండు, ఏం తాగబోతాను, ఏంది నిలబెడతాను అక్క. నువ్వు కింద మారిపోతావని నేను ఎప్పుడు అనుకోలే అక్క. మొన్న 5-6 వారాల కింద నీ ఇక్కడికి వచ్చినప్పుడు మంచిగానే 2-3 ముక్కలు వేసినావు కాదు అక్క. అవి నాకు ఇంకా గుర్తున్నాయి. మా పొలగానికి కూడా ఇక్కడికి పోతే మటన్ దొరుకుతుంది, మంచిగా దొరుకుతుంది అని వాడు కూడా అనుకున్నాడు కాదు అక్క. ఊకమ్మని రాదే వచ్చి ఊకమ్మని రాదే. నాకు నువ్వు ఏడుతాడు, నాకు దుఃఖం వస్తుంది, నా లోపల నేనే ఏడ్చుకుంటాను. ఏం చేయాలి? మళ్ళీ శృతి తప్పుతుంది అన్నావు కదా, ఏం సప్పుడు ఎత్తలేను, సరి ఎత్తలేను. నువ్వు ఏడుతాడు నాకే బాధ అనిపిస్తుంది. మా అక్క అయితే కఠినంగా సపడే ఊకున్నది. అక్క మూకుంది రాదు అక్క. బాగా ఇప్పుడే చికెన్ మటన్ పోయింది కాదురా తమ్మి, పోయినసారి వచ్చినప్పుడు అన్ని తినిపోయినవరా తమ్మి, ఇప్పుడు కూడా ఒక ముక్క ఉంచవరా తమ్మి. ఓ తమ్మి ఆగో చికెన్ మటన్ కి అయితే వేయిందట్నే. అవునట, పోయిందట అన్నయ్య. తిందు తీరా లెగ్ పీసులు తిందు, ఎగ్ పీసులు తిందు తీరా. ఇక నువ్వు ఆడుకోపో పొలగాడు ఆడుకుంటాడు. ఇగో అక్క ఏడుపు పని చేసి తినక్క ఏడుతుంది. ఇయ్యపోయినావు
ఇక చెరొకటి తింటాం. చిన్నప్పుడు అక్క ఇక తిను, ఇక నేను ఒకటి నువ్వు ఒకటి. ఇటు హీరో తమ్మి ఇటు తినబుద్ధి కాకపోయినా తింటున్నా. ఓ అక్క తమ్ముళ్ళ ప్రేమ. తమ్ముడు అక్క కోసం అన్ని తెస్తాడు, ఇష్టమైన అన్ని తెస్తాడు, కోరింది తెస్తాడు, అన్ని పట్టుకొస్తూనే ఉంటాడు. ఇగో వదినే, పోయినసారి నాకు పూలు బొక్క వాళ్ళే, ఈసారన్నా పూలు బొక్క పడేటట్టు చూడు. పక్కకు అన్ని మెత్తడి ముక్కలే కావాలి నాకు. మటన్ అంటే నాకు బాగా ఇష్టం. అవును, దీనికి మటన్ అన్నా ఇష్టమే, చికెన్ అన్నా ఇష్టమే, ఫిష్ అయినా ఇష్టమే, ఏదైనా ఇష్టమే, అన్ని మంచిగా ఇష్టంగానే తింటావు కానీ. అవును, ఆఖరి కోడిగుడ్డ అయినా ఇష్టంగానే 20-30 తింటది, అయినా పొట్టిగానే ఉంటది, పెరుగుతలేమేమే. పొడుగు పొట్టికేం సంబంధం? మీ అక్క పెరిగినట్టు తాడి చెట్టలు పెరిగిన అయింది. అక్క తింటానమా అక్క? కమ్మగా ఉన్నది కదా. మంచిగానే ఉన్నది. పోయినసారేమో పని మీద వచ్చిర్రు, ఇప్పుడు ఎందుకు వచ్చిర్రా? గదే అక్క, బాబు ఎప్పుడన్నా దాగొచ్చినప్పుడు నిన్ను కొడతాడో తిడతాడో మరి ఏం సంగతి, అక్క మంచుకున్నదో లేదో అని చెప్పి ఇప్పుడు అన్నలు చూడ్డానికి రాకపోయినా కానీ నేను ఇగో చిన్నబాబు కొడుకునైనా నేను నిన్ను చూడ్డానికి వచ్చినాం అక్క. ఎప్పుడైనా నిన్నే గుర్తు చేస్తాడు. మా అక్క ఎట్లుందో ఏమో, చాలా రోజులు అవుతుంది చూడక. చూసేద్దాం, పాన్ పట్టుకొచ్చిండు, బొచ్చడు పని ఉన్నది అక్కడ. ఆ పనంతా వదిలిపెట్టుకొని వచ్చినాం నిన్ను చూడ్డానికి. మనకేం పని ఉన్నది? చెప్పాలి అట్లా. అంతే అంతే. అవునక్క, నాకు బొచ్చెడు పని ఉన్నది. ఓ ఆ పని ఈ పని ఈ పని ఆ పని అన్ని పనులు ఉన్నాయి. వ్యవసాయం పని అని, కూలి పని అని, ఆ పని ఈ పని పోతే ఎన్ని పనులు ఉంటాయి. ఏ పని ఓను కానీ అన్ని పనులు నాకు పెండింగ్లు ఉన్నాయి అన్ని. మేము రోజుకు 2000 సంపాదించుకుంటాం. అవును, 2000? మాకు పని లేకపోతే అసలు మనసునే పట్టది. 2000 ఎట్లా వస్తాయి మనకు? 2000 సంపాదించుకుంటే గిడికి ఎందుకు వస్తాం? అరే తుత్తుతానంటూ ఆగరా సప్పదకుండా నేను మాట్లాడతా అంటే. గంతే గంతే, ఇది మాట్లాడింది అంత బరాబారే అక్క, ఇది మాట్లాడింది అంత బరాబారే. తినక్క తిను, అది మంచిగా నీకోసం పట్టుకొచ్చినా తిను, ఇక తిను. ఇక జమ్మికుంటా పోయిండా హుజరాబాద్కు పోయిండా అన్నయ్య మటన్ కోసం, ఇంకా అత్తలేడు. అవునక్క, ఇవరకల్లా రానుండే బావా ఎటు వేయండు, ఇంకేం సప్పుడు లేదు సర్లేదు. మటన్ ఎన్నడు తేవాలి, ఎన్నడు ఉడకాలి, ఎన్నడు తినాలి మనం. అవును, తొందర రమ్మనక్క, ఫోన్ కొట్టి తొందర రమ్మని. ఇక మనం కూర్చుందాం, కాళ్ళు చేతులు కట్టుకొచ్చుకొని కూర్చుందాం. అక్క అండి పెడుతుంది మంచిగా, కమ్మగా తినాలి. మనకేం కోసనే ఈ తినుడు, ఏం కోస మాకేమైనా సోక అక్క తినాలని? మాకు సోక ఏదో మీ ఇంటికి వచ్చినాం కాబట్టి తినడు. ఇక వచ్చింది మటన్ లేదంట, 2 కిలో చికెన్ తెచ్చిన, వాళ్ళ వరే కాలు కడుకుంటారు. మరి చిన్నమ్మ కొడుకు? అవునే, మొన్ననే పోయిండు, మళ్ళీ వచ్చిండా? వచ్చిళ్ళు. పోయినసారి ఏమో నీకు పానం మంచి లేదని వచ్చిర్రు, ఇప్పుడు ఎందుకు వచ్చిర్రు? నన్ను చూడక బాగా రోజులు అవుతుందని వచ్చిర్రట. పోయిన వారమే కాదే వాళ్ళు వచ్చింది. గదే గాని మరి మళ్ళీ వచ్చిర్రు. తెచ్చిన చికెన్ పొత్తులదాయే, మరి ఎట్లా మరి? ఎట్లేమున్నది, అందరికైతుంది. లక్ష్యంపై ఊకుంటుందా? సగం పైసలు ఇచ్చింది. మరి ఏం చేయాలి? ఇగో చికెన్ దాచిపెట్టు, వాళ్ళు పోయినాక మనం వండుకొని తిందాం. అవునా, మరి వాళ్ళకు బాగా చికెన్ తేవడానికి పోయినని చెప్పిన. ఏం కాదు, చికెన్ తేలేడు సప్పుడు దాకా వచ్చిందని చెప్పు. సరే తెస్తుంటే చూడలేదా మరి వాళ్ళు? వాళ్ళు కాలు కడుకుంటా అంటే సప్పుడు దాకా వచ్చిన నేను లోపలికి. అవునా, సరే సరే, గిడ దాతున్నా, వాళ్ళు పోయినాక వండుకుందాం. గంతే. కాజేతులు మంచిగా కడుక్కున్నావానే? కడుక్కున్నా. నీకు కొంగు ఉన్నది మంచిగా తుడుచుకోవడానికి, నేనేమో జేబులకి ఇట్లా పెట్టుకుంటా అయిపోతుంది కానీ మా అక్క అని అర్ధగంట సేపు కూర్చొని ఎడుతుంది. కాళ్ళకి నీళ్ళని ఇచ్చిందా, ఏమన్నా మర్యాద చేస్తుందా? మరి ఎండనే పడచ్చిర్రు, మంచి నీళ్ళు ఉప్పు నీళ్ళు తాగుతారా, థమ్స్అప్ తాగుతారా, మాజా తెప్పి అన్నా ఏమన్నా మర్యాద చేస్తుందా మీ అక్క? అక్క 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 అరే మర్యాద ఎందుకే? మనం మర్యాద కోసం వచ్చినామా, మర్యాదలు కావాలని వచ్చినామా, థమ్స్అప్ల కోసం వచ్చినామా, కూల్ డ్రింక్ల కోసం వచ్చినామా? మనకెందుకే మర్యాద? మనకు మటన్ చికెన్ పెడితే అయిపోయా. ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు ఎంత మంచిగా చూసుకుంటారు. అబ్బా తమ్ముడు వచ్చిండు, మరదలు వచ్చిందంటే ఎంత కొండంత సంబరం ఉంటుంది. మీ అక్కకి ఏం లేదు. అరే సంబరం ఎందుకే? మనకు సంబరం ఉండాల్సిన పనే ఉన్నది. మనకు బుక్కడంతా బువ్వ పెట్టి ఓ 20-30 మటన్ ముక్కలు ఎత్తా, చికెన్ ముక్కలు ఎత్తా అయిపోయా. ఇవరిదాకా బాగా కవర్ నిండా పట్టుకపోతాడు, 2-3 కిలోలు పట్టుకపోయినట్టున్నాడు. ఇంట్లో పట్టుకపోతే సడన్ గా గమనించిన ఇట్లా చిటికన్ చూస్తే సటక్కన ఇట్లా పోతాడు, ఉట్టగడ కురుకుతాడు. నువ్వేమన్నా అనుకో, చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు చిన్న సూప్ చూస్తే నాకైతే మంచిగా అనిపించదు, మర్యాద చేస్తేనే మంచిగా అనిపిస్తుంది.
అరే ఇంకేం మరి అది నేను ఎత్తులు ఎత్తుకొని తిరిగానా, నేను ఎత్తుకొని తిరిగినట్టుగా వాళ్ళు కూడా ఎత్తుకొని తిరుగుతారా? అరే అందరిని ఎత్తులు ఎత్తుకొని తిరగాలి, ఇక వరిచిని కాదు మరి మీ అక్క ఎందుకు వచ్చిర్రు అని అడుగుతాంది కానీ మరి ఏమన్నా తాగిర్రా ఏమన్నా తిన్నారా ఎప్పుడు బయలుదేరిండ్రు మరి ఎండన వాడు వచ్చిర్రు అని నేను అరుచుకోదా? ఏ లొల్లా మా బావ బావా అంత మంచినా బావా, అయ్యో బావా, ఓ బావా, అయ్యో ఎంత పని అయిపోయా బావా, ఓ బావా నువ్వు మటన్కి పోయినవాట కాదు బావా, ఓ బావా ఎన్ని గిళ్ళ మటన్ తెచ్చినావు బావా, ఓ బావా అన్నయ్య మీద వాడు ఎడతాము. నీకేమేరు కదా తమిళ కుక్కో ఎవరి మీద ఒకరి మీద వాడు ఏడవాలి. ఇట్లా వచ్చినప్పుడు కలిసినప్పుడు మాదల్లా బంధాలు బాంధవ్యాలకి ఏమెరకనే ఇట్లా ఏడితేనే కలుపుకోలు మడుతులని తెలుస్తుంది. మనం దుఃఖంకి వచ్చినామా సంబరానికి వచ్చినామా? అరే సంబరానికి వచ్చినా దుఃఖానికి వచ్చిన ఇట్లా వస్తుంది ఇట్లా ఏందే ఇట్లా కొడతాను. సంబరానికి వచ్చినా దుఃఖానికి వచ్చినా ఏడవాలి, 2 తమ్ములు ఏడవాలి. బావ అంత మంచేనా, అంత మంచేనా బా? మంచి ఎందుకు ఎడుతుంది నాకేం అర్థమవుతలే. ఏం జరిగింది? ఏం జరగాలే బా, ఇక ఏం జరగాలి. ఇగో మేము మొన్న ఒక ఆడికి పోయినాం. ఒక ఆడికి పోతా అంటే సడన్గా నాకు భయం అయింది బా. నువ్వే గుర్తొచ్చినావు భయమైన వాళ్ళే. అబ్బా బావ ధైర్యవంతుడు, బావని పోయి కలవాలి ఒకసారి, ధైర్యవంతుడు మంచోడు అని చెప్పి అట్లా అనిపించింది కదా అని వచ్చి నీకు కూడా చెప్పిన. అవునవును నీ మనసు అనిపించింది, నాకు కూడా తెలిసింది. గదే గదే బా. అసలు నువ్వు ఏం చెప్తున్నా నాకు అసలు అర్థమై రావట్లేదు. అర్థమవుతలేదా? అర్థమవుతలేదు అట్నే పావుగంట చెప్పి ఏడ్చింది వేస్ట్ అయింది. సరేపో ఇంట్లోకి పో, నీకేదో అర్థం కాదు పో ఇంట్లోకి పో. చికెన్ మటన్ తెచ్చినావా? చికెన్ మటనా? ఏం తేలే. గదేందన్నయ్య అబద్ధాలు చెప్తాను. ఇది వరదాకా నువ్వు కవర్ పట్టుకొని పోగా ఆయన చూసిండు, కవర్ నిండా పట్టుకొని పోతానమాట. అవును బా నేను చూసినా. నేనేం తేలే. హాగో గిట్లా అంటాండే. తెచ్చింది నువ్వైతే చూసినావు కదా? చూసిన కవర్ నిండా పట్టుకొచ్చిండే. ఓ ఇంత కవర్ నేను చూసినా గిట్లా సిటుకు అని చూసినా. ఇంకేంది చూస్తే బరాబరే తెచ్చింది ఉండి తినేపోతాం మనం. అంతేనా? అంతే. బో వచ్చినందుకు కుట్టిగా పోడైతే ఏంది నీకు? మళ్ళా నీకు ఫ్రీ బస్ అయినా కానీ నాకు టికెట్ పెట్టుకొని వచ్చిన 20 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు తిండి తినంది అయితే పోవద్దు. అంతే కడుపులో పట్టుదల పడేసుకునే పోతాం. వాసన ఇంకా అత్త ఆగు చూద్దాం. మరి వంట ఇంకేం మొదలు పెడతలేరు కదా? గదే ఇక మొదలు పెడతారు. మనం ఉండడానికి కొంచెం లేట్గా చేస్తారు కావచ్చు. మనం ఇంకా సేపు ఉందాం, ఇంకా సేపు అయినా మంచిది తినే పోదాం. పోతలేదు. అగో ఏమైందిరా? నా ఫోన్ తీసుకొని మళ్ళీ ఆడతానవా? నీ ఫోన్ కాదు డాడీ, ఇంట్లో నుంచి పెట్టుకొచ్చిన వాళ్ళదే. అవునా? గట్లా తెలివికరంగా వాళ్ళ ఫోనే వాడుకోవాలి, వాళ్ళ ఫోనే ఖరాబ్ చేయాలి. నా ఫోన్ నా జేబులే ఉన్నదా? బరాబరే నా ఫోన్ నా జేబులే ఉన్నది. తెలివికరంగా మంచిగా ఆడుకోరా. చూసినావా ఆనే? మాగా చూస్తాను. ఇంకా ఇంట్లో నుంచి మసాలాల వాసన వస్తలేదు. నా బాధ నాకుంటే నీ బాధ నీకున్నది. అరే కూర పొయ్యి మీద వేయండి, అది ఎప్పుడు ఉడుకుతుంది, ఎప్పుడు తింటాం? కడుపులో ఎలుకలు తిరుగుతాయి. నీకు కడుపులో ఎలుకలే తిరుగుతాయి, నాకైతే పందికొక్కలు తిరుగుతాయి. ఏం చెప్పాలి? ఇంకే వాసన వస్తలేదు. మరి పోయి అడుగుదువా ఓ మాట? నువ్వు అడగాలి. మా అక్క మా బావ అని అర్ధ గంట సేపు ఏడ్చినవి నువ్వు అడగాలి. ఏం జరుగుతుంది, వంట ఎక్కడి వరకు వచ్చిందని. నేను ఎట్లా అడుగుతా? ఏమో పో. ఏమైంది? ఏమంటారు? వాడు తెత్త అంటే చూసినట్టనే కవర్ పట్టుకోయినట్టు. అయ్యా చూసిలా? కానీ నేనేం తెలియనని చెప్పిన. అమ్మయ్యా మంచి పని చేసినావు. కానీ వాళ్ళు ఎప్పుడు పోతారో, వాళ్ళు తిండి కోసమే చూస్తున్నట్టు. అయ్యో మరి ఎట్లా? ఎట్లయినా సరే చికెన్ తీయకు ఉండకు. అయ్యో మరి లక్ష్మీబాయి వస్తుంది కదా. మనకు లేకున్నా మంచిదే, వీళ్ళకైతే పెట్టొద్దు. సరే లేకుంటే ఎప్పటికీ మన ఇంటికి వచ్చి తినిపోతురు. బుజ్జి ఏమైంది? ఉడికింది తాలే కూర. వచ్చినమ్మా రా. ఏమైంది? కూర ఇలా కళ్ళు ఎదురు చూస్తా లోపల చల్లి. మా ఇంటికి అనుకోకుండా చుట్టాలు వచ్చిరిసిందమ్మా. బాబో నా కూరలతో ఇట్లా రాలే మంజులా. నీ చుట్టాలకి పెట్టుకున్నావాలే మంజులా. నా పైసలు నీ పైసలు అనుకున్నావాలే మంజులా. దానిలో నా పైసలు కూడా ఉన్నాయి కానీ మంజులా. నేనేం తినాలి మంజులా? అయ్యో అయ్యో అయ్యో. ఏ ఊకో చిన్నమ్మ, ఎవ్వరు వచ్చినా గిట్లనే ఏడతారు మా ఇంటికి వస్తే. మరి ఏడువరా? బయటకాడ చుట్టాలకు భయపడి మీ ఇంటికాళ్ళే ఆడు బట్టి కూర. ఇప్పుడు కూర ఏమో ఆగం కాలే, ఎవరు తినలే. అవునా? కూరలో తెపో ఇక్కడే కూర్చొని తింటా. కాదు చిన్నమ్మ, మా చుట్టాలు పోయేటట్లేదు.
ఈ కూర మాది మీది కలిపి మీ ఇంటికన్నే వండుకొని తినిపో. అవునా అదేంలే చికెన్ వాసన వస్తుంది బట్టలు లేలే. మటన్ లేక చికెన్ పట్టుకొచ్చిందంట 2 కిలోలంతా. సరే ఏదో ఒకటి. వస్తాను గదే కవరే ఓ మాగాగో ఇట్లా 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 ఏంటిది ఇది ఏంటిది ఏంటిది? చికెను. చికెనా ఎటు పట్టుకుపోతాను ఇంకెక్కడికి? మా ఇంటికి. ఓ చుట్టాలు వచ్చిల్లని వాళ్ళు మాకు ఇచ్చిళ్ళు. అక్కడ చూసినామా మీ అక్క ఏంది చుట్టాలు వచ్చిందని మనకు వండి పెట్టన్నా గామెకి ఎట్లిస్తుంది? ఏమో ఇక చికెన్ వీళ్ళ ఇంట్లో లేదు అటు పోయింది వీళ్ళు మనోళ్ళు కాదు ఆమె మన ఆమె అంతే అంటవా? గంతే పని అడుగు నర్రా మరి ఆమె మనకి ఎప్పుడు పరిచయం లేదు కదా. పరిచయం లేకుంటేంది చికెన్ పరిచయం లేదా ఇప్పటిదాకా మాట్లాడితే ఇక పరిచయం అన్నట్టేనా ఇంకా కొత్త పరిచయం కావన్నా నేను నడుపు సంచి ఏది ఆ సంచి పట్టుకురాపో చెప్పి రాకున్నా మంచిది సంచి పట్టుకురాపో నడుపు లేనట్టేనా? ఇక్కడ లేవురా ఇంకా ముసలామ దగ్గర తిందాం పాయిగా ఇక్కడ లేనట్టే లెగ్ పీసులు